ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ 2026 ఫైనల్ మ్యాచ్ ప్రివ్యూ. ఇండియా చూసుకుంటే లాస్ట్ మ్యాచ్ 7 రన్స్ తేడాతో గెలిచింది. జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, శివం దూబే, సంజు శాంసన్, తిలక్ వర్మ వేరే లెవెల్లో రాణించారు. ఆన్ ద అదర్ హ్యాండ్ న్యూజిలాండ్ చూసుకుంటే సెమీఫైనల్ సౌత్ ఆఫ్రికన్ ను బ్రూటల్ గా నాకౌట్ చేసింది. లైక్ ఫిన్ అలైన్ చూసుకుంటే 33 బాల్స్ కు సెంచరీ చేశాడు. సో వాళ్ళు హై ఆన్ కాన్ఫిడెన్స్ లో ఉన్నారు. ఇండియా కాన్ఫిడెన్స్ లో ఉంది. అండ్ ఇండియా చూసుకుంటే లాస్ట్ 30 ఐసీసీ ఈవెంట్స్ లో ఓన్లీ 2 మ్యాచెస్ లాస్ అయ్యాయి. 2 కూడా ఎక్కడ? అహ్మదాబాద్ పిచ్. సో మ్యాచ్ వచ్చేసరికి అహ్మదాబాద్. సో ఈ లైక్ అహ్మదాబాద్ పిచ్ రిపోర్ట్ ఏంటి? అండ్ మ్యాచ్ గెలిస్తే ఫస్ట్ టైం లైక్ టీమిండియా 3 టైమ్స్ లైక్ 9 ఎడిషన్స్ లో 3 టైమ్స్ గెలిచిన టీమ్ గా చరిత్ర సృష్టిస్తుంది. అలాగే హోమ్ సిరీస్ లో హోస్ట్ చేసిన టీం గెలిచే అది ఒక చరిత్ర సృష్టిస్తుంది. ఆన్ ద అదర్ హ్యాండ్ న్యూజిలాండ్ గెలిస్తే వాళ్ళు ఫస్ట్ టైం కప్పుగా అదొక రికార్డ్ అని చెప్పొచ్చు. సో మ్యాచ్అప్స్ ఎలా ఉన్నాయి? మెయిన్ మ్యాచ్అప్స్. సో సెమీఫైనల్ లో ఫైనల్ లో మ్యాచ్అప్స్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో పిచ్ రిపోర్ట్ ఏంటి? ఫేస్ ఆఫ్ సెటప్ రన్స్ ఎలా సెట్ చేయాలి? అండ్ ప్లేయింగ్ లెవెల్ లో చేంజెస్ ఏంటి? పులి ఆడుతుందా లేదంటే పులికి రెస్ట్ ఇచ్చారా? అండ్ మెయిన్ థింగ్, సో మెక్కానీని టీమ్ ఎలా హ్యాండిల్ చేస్తుంది అనేది ఇన్ డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్ట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అహ్మదాబాద్ పిచ్. సో బేసిక్ అహ్మదాబాద్ పిచ్ లైక్ సో 2023 వరల్డ్ కప్ ఫైనల్ షాడ్ మెమోరీస్. సో అన్డిఫీటెడ్ గా లైక్ ఎంటైర్ టోర్నమెంట్ డామినేట్ చేసిన ఫైనల్ వచ్చేసరికి కొలాప్స్ అయింది. సేమ్ ఈవెన్ సూపర్ 8 లో కూడా మనకు సౌత్ ఆఫ్రికా మీద సేమ్ గ్రౌండ్ లో మనకు లాస్ వచ్చింది. సో అహ్మదాబాద్ బేసికల్లీ బ్యాటింగ్ ప్యారడైజ్. సో 200+ స్కోర్స్ ఈజీగా స్కోర్ చేయొచ్చు. సో ఫస్ట్ పవర్ ప్లే లో కొంచెం లిటిల్ బిట్ స్వింగ్ ఉంటుంది లైక్ 2-3 ఓవర్స్. అండ్ సెకండ్ ఇన్నింగ్స్ లో చూసుకుంటే అండర్ ద లైట్స్ మోర్ స్వింగ్ ఉంటుంది కంపేర్ టు ఫస్ట్ ఇన్నింగ్స్ కంటే. సెకండ్ ఇన్నింగ్స్ లో స్వింగ్ ఎక్కువ ఉంటుంది. సో వన్స్ పవర్ ప్లే అయిపోయిన తర్వాత ఇంకా బ్యాటర్స్ కి ఈజీగా బాల్ అనేది బ్యాట్ మీదకి మంచిగా వస్తుంది. స్కోర్ చేయడం చాలా అంటే చాలా ఈజీ. ఈవెన్ స్పిన్నర్స్ గ్రిప్ దొరకదు. సో అహ్మదాబాద్ లో బేసిక్ గా లైక్ ఫస్ట్ 5 ఓవర్స్ బ్యాట్మెన్స్ రెస్పెక్ట్ ఇవ్వాలి. నెక్స్ట్ ఇంకా బ్యాంగ్ రెచ్చిపోవచ్చు. సో ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ వచ్చేసరికి 175 అండ్ సెకండ్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ వచ్చేసరికి 144. సో హైయెస్ట్ ఫస్ట్ ఇన్నింగ్స్ టోటల్ వచ్చేసరికి 234 ఫర్ 4 అగైనెస్ట్ న్యూజిలాండ్ ఓన్లీ. ఆ మ్యాచ్ లో చూసుకుంటే శుభ్మన్ గిల్ అరౌండ్ 124 రన్ చేశాడు. అండ్ హైయెస్ట్ సెకండ్ ఇన్నింగ్ చేజ్ వచ్చేసరికి 188 బై సమ్వేర్ 6 అగైనెస్ట్ ఇంగ్లాండ్. సో అబౌవ్ 190 రన్స్ టీమ్ స్కోర్ చేస్తే ఫస్ట్ ఇన్నింగ్స్ లో మాక్సిమం 80% విన్నింగ్ ఛాన్స్ ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ 200+ రన్స్ స్కోర్ చేస్తే 90+ విన్నింగ్ పర్సెంట్ ఛాన్స్ ఉంటుంది. అండ్ 220+ రన్స్ చేస్తే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 98% విన్నింగ్ ఛాన్స్ ఉంటుంది. సో టీం ఫస్ట్ బ్యాటింగ్ చేసే టీం 220+ రన్స్ ఏం చేసేలా ఆడాలి. సో దానికి ప్లాన్ ఎలా ఉండాలంటే ఫేస్ వైజ్ సెటప్ రన్స్ ఎలా చేయాలంటే ఫస్ట్ 6 ఓవర్స్ లో 40-45 రన్స్ విత్ ద లాస్ ఆఫ్ 1 వికెట్. సో 1 వికెట్ కంటే ఎక్కువ పడకూడదు. ఎక్కువ రన్స్ ఏం పెద్ద అవసరం లేదు. 8 ఫర్ ఓవర్స్ కి 8 ఎకానమీ మెయింటైన్ చేసుకొని 40-45 ఆర్ 50 రన్స్ మధ్య ఏం చేసి విత్ ద లాస్ ఆఫ్ 1 వికెట్. నెక్స్ట్ 6-10 కన్సాలిడేషన్ ఫేస్. ఆ ఓవర్ లో 9 రన్స్ 9 లైక్ సమ్వేర్ అరౌండ్ 35-40 రన్స్ ఏం చేస్తే సో 10 ఓవర్స్ కంప్లీట్ అయ్యేసరికి 80-85 ఉండాలి. అండ్ నెక్స్ట్ 5 ఓవర్స్ లైక్ దట్ ఈస్ యాక్సలరేషన్ ఫేస్. సో ఆ ఓవర్ లో ఇంకా 10 రన్స్ పర్ ఓవర్ ఏం చేసి 15 ఓవర్స్ కంప్లీట్ అయ్యేసరికి 135 నుంచి 140 ఉండి లాస్ట్ 5 ఓవర్స్ లో బ్యాంగ్ లైక్ వచ్చిన బ్యాట్మెన్ సెట్ అయిన ప్రతి బ్యాట్మెన్ రెచ్చిపోవాలి. అండ్ లాస్ట్ 5 ఓవర్స్ లో 60+ రన్స్ ఏం చేస్తే ఓవరాల్ గా 200+ స్కోర్ చేస్తే దీనికి విన్నింగ్ గెలిచే ఛాన్స్ చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటది. ఎందుకంటే సెకండ్ ఇన్నింగ్స్ లో అండర్ లైట్స్ బాల్ అనే స్వింగ్ అవుతుంది. ఎర్లీ వికెట్స్ కోల్పోతారు. అండ్ నెక్స్ట్ సో ప్లేయింగ్ 11 చూసుకున్నాం. సో ఇండియా ప్లేయింగ్ 11 లో చూసుకుంటే పులిని డ్రాప్ చేస్తారా?
అభిషేక్ శర్మని డ్రాప్ చేసి ఎయిదర్ వాషింగ్టన్ సుందర్ ఆర్ కుల్దీప్ యాదవ్ ఆర్ రింకు సింగ్ వీళ్ళలో ఎవరినన్నా చేస్తారా? అభిషేక్ శర్మ ఈవెన్ దో దే మైట్ డ్రాప్ అభిషేక్ శర్మ, ద రీజన్ బిహైండ్ సి ఇప్పుడు అభిషేక్ శర్మను బ్యాక్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే దిస్ వాస్ ద లాస్ట్ మ్యాచ్, ఐ మీన్ ఫైనల్ మ్యాచ్. సో ఈవెన్ దో ఇఫ్ సెమీఫైనల్ అలాంటిది గ్రూప్ స్టేజ్ మ్యాచెస్ డ్రాప్ చేస్తే కాన్ఫిడెన్స్ లో అలాంటిది ఏం లేదు, ఎందుకంటే ఇక్కడ డ్రాప్ చేస్తే దెర్ ఇస్ నో అదర్ టోర్నమెంట్ లో ఇంకేం మ్యాచెస్ లేదు, దట్ వాస్ ద ఫైనల్. సో బెస్ట్ కాంబోతో రావాలనుకుంటారు. సో మోస్ట్ ప్రాబబ్లీ లైక్ ఇఫ్ ఇన్ కేస్ అభిషేక్ శర్మన్ డ్రాప్ చేసి వాషింగ్టన్ సుందర్ ఆర్ ఎయిదర్ కుల్దీప్ యాదవ్ ఆర్ రింకు సింగ్ చేస్తారా? ఛాన్సెస్ ఆర్ వెరీ లెస్, లైక్ సమ్వేర్ అరౌండ్ 10-15%, బట్ మోస్ట్ ప్రాబబ్లీ అభిషేక్ శర్మ మాత్రమే ఆడతాడు. సో అభిషేక్ శర్మ షుడ్ ప్లే వాట్ కోహ్లీ ప్లేడ్, లైక్ కోహ్లీ ఎలా ప్లే చేశాడు 2024 వరల్డ్ కప్ T20. సో అలాంటి ఇన్నింగ్స్ ఫైనల్ మ్యాచ్ లో రావాలి, అప్పుడే తనకు వచ్చిన క్రిటిసైజింగ్ కానీ లైక్ వాట్ ఎవర్ ద ఇష్యూస్ దట్ కమ్ అక్రాస్, సో దానికి ఒక పర్ఫెక్ట్ ఆన్సర్ వస్తాయి. సో ఇండియా ప్లేయింగ్ 11 చూసుకుంటే అభిషేక్ శర్మ, అలాగే ఇషాన్ కిషన్, సంజు శాంసన్ ఓపెన్ చేస్తారు. 3 లో ఇషాన్ కిషన్, 4 లో సూర్యకుమార్ యాదవ్, 5 లో శివం దుబే, 6 లో తిలక్ వర్మ, 7 లో హార్దిక్ పాండ్యా, 8 లో అక్షర్ పటేల్, 9 లో వరుణ్ చక్రవర్తి, 10 లో జస్ప్రీత్ బుమ్రా, 11 లో హర్షదీప్ సింగ్. ఇది వాళ్ళ ప్లేయింగ్ 11. ఆన్ ద అదర్ హ్యాండ్ న్యూజిలాండ్ ప్లేయింగ్ 11 చూసుకుంటే వాళ్ళలో 1 or 2 చేంజెస్ ఉండొచ్చు. మోస్ట్ ప్రాబబ్లీ 1 చేంజ్ కనపడుతుంది, ఏంటంటే జిమ్మీ నీసమ్ ప్లేస్ లో ఇఫ్ ఇన్ కేస్ దే ఆర్ గోయింగ్ విత్ జిమ్మీ నీసమ్ ప్లేస్ లో వాళ్ళు ఎవరు జిమ్మీ నీసమ్ ప్లేస్ లో మేబీ డ్రాప్ చేయొచ్చు, జిమ్మీ నీసమ్ ప్లేస్ లో ఫాస్ట్ బౌలర్ కి వెళ్ళొచ్చు. బట్ ఐ డోంట్ థింక్ కైల్ జెమిషన్ కి వెళ్ళొచ్చు. కైల్ జెమిషన్ ఏంటంటే లిటిల్ బిట్ బ్యాట్ ఆడగలడు, అలాగే హీ వాజ్ వికెట్ టేకింగ్ బౌలర్. సో కైల్ జెమిషన్ ప్లేస్ లో వెళ్ళొచ్చు, ఎందుకంటే న్యూజిలాండ్ హ్యాస్ డెప్త్ బ్యాటింగ్ క్యాపబిలిటీ అండ్ దే ఆర్ మోర్ రిలయంట్ టాప్ ఆర్డర్ కాబట్టి. సో ఇఫ్ ఇన్ కేస్ ఎవరిని జిమ్మీ నీసమ్ ను డ్రాప్ చేసి కైల్ జెమిషన్ రావచ్చు, అది ఒక ప్రాబబిలిటీ కనపడుతుంది, రిమైనింగ్ ఆస్టర్స్ ఉంటాయి. సో వాళ్ళ ప్లేయింగ్ 11 చూసుకుంటే టిమ్ సిఫర్ట్, ఫిన్ అలెన్ ఓపెన్ చేస్తారు. 1 down లో రచిన్ రవీంద్ర, 4 లో ఫిలిప్స్, 5 లో చాప్మ్యాన్, 6 లో మిచెల్, 7 లో షాన్నర్, 8 లో మెకానీ అండ్ 9 లో హెన్రీ, 10 లో ఫెర్గ్యూసన్ అండ్ 11 లో ఐదర్ జిమ్మీ నీసమ్ ఆర్ కైల్ జెమిషన్. సో ఇది వాళ్ళ ప్లేయింగ్ 11. నెక్స్ట్ ద మెయిన్ హాట్ టాపిక్, కీ బ్యాటిల్స్. సో ద మోస్ట్ లైక్ ద మ్యాచ్ డిసైడింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే ఫిన్ అలెన్. సో ఫిన్ అలెన్ ఇస్ వెరీ బ్యూటిఫుల్ ప్లేయర్, లైక్ టాప్ ఫామ్ లో ఉన్నాడు. సో వన్ హ్యాండెడ్ లైక్ వెదర్ ఇట్ ఈస్ బీబీఆర్ ఆర్ ఈవెన్ న్యూజిలాండ్ ఇండియా సిరీస్ లో కూడా అక్కడ ఒక 80+ ఇన్నింగ్స్ ఆడాడు. అండ్ వరల్డ్ కప్ లో చూసుకుంటే మంచి మంచి నాక్స్ ఆడాడు. అగైన్స్ట్ సౌత్ ఆఫ్రికా చూసుకుంటే లైఫ్ ఆఫ్ ద నాక్ ఆడాడు. సో ఫిన్ అలెన్ ఇస్ ద వన్ లైక్ మెయిన్ ఇంపార్టెంట్. సో ఫిన్ అలెన్ వికెట్ తీయాలంటే ఇండియాకు నుంచి ఎవరున్నారు? సో 1 is వరుణ్ చక్రవర్తి. సో వరుణ్ చక్రవర్తి చేస్తే కుక్కను కొట్టినట్టు కొడతాడు. సో వరుణ్ చక్రవర్తి వేయకూడదు. నెక్స్ట్ జస్ప్రీత్ బుమ్రా, ఓకే. అండ్ ఇన్ ద ఎండ్ లైక్ ట్రెడిషనల్లీ ఫిన్ అలెన్ కు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్, లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ కు కొంచెం ఇష్యూస్ ఉన్నాయి, అలాగే లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ కు ఇష్యూస్ ఉన్నాయి. సో లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ అలాగే లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ ఉన్నారు, వెదర్ ఇట్ ఈస్ హర్షదీప్ సింగ్ ఆర్ అక్షర్ పటేల్. సో ఐల్ గో విత్ అక్షర్ పటేల్. సో అక్షర్ పటేల్ వర్సెస్ ఫిన్ అలెన్, దట్ ఈస్ ద మస్ట్ బ్యాటిల్. సో ఈవెన్ చూసుకుంటే అక్షర్ పటేల్ అనేది వేరియస్ సైడ్ ఆర్మ్ బాల్ బాగా చేస్తాడు. సో తన హైట్ తనకు అడ్వాంటేజ్. సో ఆ లెంత్ అనేది పర్ఫెక్ట్ గా పెడితే బాల్ అనేది లోపలికి వస్తే షాట్ అనేది హిట్ చేయడం కష్టం. సో సేమ్ అలాగే న్యూజిలాండ్ సిరీస్, ఐ మీన్ ఇండియా సిరీస్ లో సేమ్ 80 runs కొట్టిన తర్వాత తను అలాగే అవుట్ అయ్యాడు. సో అక్షర్ పటేల్ వర్సెస్ ఫిన్ అలెన్, దిస్ ఈస్ ఎ మ్యాచ్ డిసైడింగ్. సూర్య షుడ్ అడ్వాంటేజ్, ఐ మీన్ షుడ్ ఇంట్రడ్యూస్ హర్షదీప్ సింగ్ ఇన్ ద పవర్ ప్లే ఇట్ సెల్ఫ్. వరుణ్ చక్రవర్తి పవర్ ప్లే లో వద్దు, హర్షదీప్ సింగ్ అక్షర్ పటేల్ మాత్రమే పవర్ ప్లేలో వేయాలి. దట్స్ ద వన్ థింగ్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి టిమ్ సిఫర్ట్ వర్సెస్ వరుణ్ చక్రవర్తి / బుమ్రా, అండ్ రచిన్ రవీంద్ర వర్సెస్ జస్ట్ హార్దిక్ పాండ్యా. సో దట్ ఈస్ హార్దిక్ పాండ్యా చూసుకుంటే రచిన్ రవీంద్ర ఆల్మోస్ట్ 3 to 4 times అవుట్ చేశాడు.
అండ్ నెక్స్ట్ చూసుకుంటే గ్లెన్ ఫిలిప్స్ వర్సెస్ అక్షర్ పటేల్, ఆ బ్యాటిల్ బాగుంటది. ఈవెన్ దో వరుణ్ చక్రవర్తికి లాస్ట్ సిరీస్ లో మంచి మంచి సిక్సెస్ కొట్టిన వరుణ్ చక్రవర్తి వర్సెస్ గ్లెన్ ఫిలిప్స్, ఈ బ్యాటిల్ కూడా బాగుంటది. అండ్ ఇండియా ఎండ్ చూసుకుంటే అభిషేక్ శర్మ వర్సెస్ మెకానీ. సో మెకానీ ఇస్ లైక్ తను చూసుకుంటే వేరే లెవెల్. సో తను వచ్చేసరికి రిప్లేస్మెంట్ ప్లేయర్ గా వచ్చాడు. రిప్లేస్మెంట్ ప్లేయర్ ఎవరికి? బ్రేస్వెల్. సో బ్రేస్వెల్ ఇంజూరీ అయ్యాడు. సో తన ప్లేస్ లో తిని వచ్చాడు. సో బ్రేస్వెల్ ఇంజూరీ అయ్యాడు. ఇంజూరీ రిప్లేస్మెంట్ తిని వచ్చాడు. సో వచ్చి రాగానే శ్రీలంక మీద చూసుకుంటే యునో లైక్ చాలా అంటే చాలా స్ట్రగుల్ అయ్యారు వాళ్ళు. ఐ మీన్ వెస్ట్ న్యూజిలాండ్ టీమ్ స్ట్రగుల్ అయ్యారు. బట్ తిను వచ్చేసరికి బ్యాటింగ్ లో వేరే లెవెల్ వేసాడు. లైక్ వేరే లెవెల్ ఇన్ ద సెన్స్ లైక్ మంచిగా స్కోర్ చేశాడు లేట్ ఆర్డర్ లో వచ్చి. అలాగే ఈవెన్ బౌలింగ్ లో చూసుకుంటే వేరే లెవెల్లో లైక్ మంచి వేరియేషన్స్ ఉన్నాయి. సైడ్ ఆర్మ్ బాల్ వేస్తున్నాడు, మంచి ఆఫ్ స్పిన్నర్స్ వేస్తున్నాడు. అండ్ ద మెయిన్ థింగ్ ఏంటంటే బాల్ అనేది స్పీడ్ వేరీ చేస్తున్నాడు. సో ఇఫ్ లుక్ అట్ లైక్ లాస్ట్ మ్యాచ్ చూసుకుంటే సెకండ్ లైక్ అగైనెస్ట్ సౌత్ ఆఫ్రికా, అక్కడ చూసుకుంటే అభిషేక్ లైక్ క్వింటన్ డికాక్ అలాగే ర్యాన్ రికల్టన్ ఇద్దరిని అవుట్ చేశాడు. సో క్వింటన్ డికాక్ ఏదైతే బాల్ వేసాడు 90+ స్పీడ్ వేసాడు. వెన్ ఇట్ కమ్స్ టు ర్యాన్ రికల్టన్ బాల్ అనేది ఆల్మోస్ట్ స్లో తగ్గించి 80 స్పీడ్ వేసి వికెట్ తీసేశాడు. సో he was damn like సో క్వింటన్ డికాక్ అలాగే ర్యాన్ రికల్టన్ వికెట్ తీశాడు. సో సేమ్. సో తను ఎందుకు ఇంపార్టెంట్ అంటే అభిషేక్ శర్మ చూసుకుంటే లెఫ్ట్ హ్యాండ్ ఐ మీన్ ఆఫ్ స్పిన్నర్ కు స్ట్రగుల్ అవుతున్నాడు. అండ్ అభిషేక్ శర్మకు లిటరలీ లెగ్ సైడ్ చాలా అంటే చాలా ఐ మీన్ లెగ్ సైడ్ షాట్స్ పెద్దగా లేవు. సో లెగ్ సైడ్ మాక్సిమం లెగ్ సైడ్ అదే విధంగా షాట్ బాల్ వేసి ఏదర్ వికెట్ తీయొచ్చు. అలాగే ఇంకొకటి వచ్చేసరికి ఇషాన్ కిషన్. సో ఇషాన్ కిషన్ చూసుకుంటే ఆఫ్ సైడ్ గేమ్ కొంచెం చాలా చాలా వీక్. సో తనకు ఆఫ్ సైడ్ బాల్ మంచిగా వేస్తాడు. సో ఐ థింక్ దిస్ వాజ్ వెరీ ఇంట్రెస్టింగ్. లైక్ సో తిను ఎలా పర్ఫామ్ చేస్తాడు అగైనెస్ట్ ఇండియా అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో లెట్స్ సీ. సో ఈ బ్యాటిల్ అనే మ్యాచ్ డిసైడింగ్ బ్యాటిల్. సో ఇక్కడ ఎవరైతే యూనో ఇక్కడ ఎవరైతే పై చేసి ఆశిస్తారో వాళ్ళకు మ్యాచ్ ఉంది. సో మెకానీ ఈజ్ చాలా అంటే చాలా డేంజరస్. సో ఐఎమ్ బెట్ ఆన్ దట్ లైక్ మెకానీని కేర్ఫుల్ గా ఆడాలి. సో అభిషేక్ శర్మ రిస్క్ తీసుకోకుండా సింగిల్ తీసుకొచ్చి సంజు శాంసన్ కి ఇవ్వాలి. సో సంజు శాంసన్ చూసుకుంటాడు. అండ్ వన్ మోర్ బ్యాటిల్ ఈస్ మ్యాట్ హెన్రీ. సో మ్యాట్ హెన్రీ చూసుకుంటే పవర్ ప్లేలో వేరే లెవెల్ వేస్తున్నాడు. సో మ్యాట్ హెన్రీ వర్సెస్ వెదర్ ఇట్ ఈస్ సంజు శాంసన్ చూసుకుంటే లాస్ట్ న్యూజిలాండ్ సిరీస్ లో ఆల్మోస్ట్ 2 to 3 times మ్యాట్ హెన్రీకి అవుట్ అయ్యాడు. క్లీన్ బౌల్స్ అయ్యాడు. అలాగే డీప్ లో క్యాచ్ ఇచ్చి అవుట్ అయిపోయాడు. అలాగే ఈవెన్ అభిషేక్ శర్మ తను ఒకసారి డక్ అవుట్ అయ్యాడు మ్యాట్ హెన్రీ బౌలింగ్ లో. సో మ్యాట్ హెన్రీ వర్సెస్ టాప్ ఆర్డర్, దట్ ఈస్ ద ఇంట్రెస్టింగ్ బ్యాటిల్. అండ్ ఫెర్గ్యూసన్ వర్సెస్ అభిషేక్ శర్మ, దట్ ఈస్ వన్ మోర్ ఇంట్రెస్టింగ్ బ్యాటిల్. అలా ఎందుకంటే ఫెర్గ్యూసన్ వచ్చేసరికి టాప్ స్పీడ్ లో వేస్తాడు. అలాగే ర్యాపిడ్లీ ఇమీడియట్లీ బాల్ అనేది స్లో డౌన్ చేస్తాడు. సో ఆ బ్యాటిల్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ మిడిల్ ఓవర్స్ లో చూసుకుంటే షాన్నర్ వర్సెస్ వెదర్ ఇట్ ఈస్ రచిన్ రవీంద్ర స్లాష్ షాన్నర్. సో సంజు శాంసన్ చూసుకుంటే చాలా స్ట్రగుల్ అవుతున్నారు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్స్ కు. తన స్ట్రైక్ రేట్ ఓన్లీ 150 ఉంది. అండ్ సంజు ఈవెన్ షాన్నర్ చూసుకుంటే ఆల్మోస్ట్ 3 to 4 times అవుట్ చేశాడు. సో ఆ బ్యాటిల్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అండ్ శివం దూబే వర్సెస్ మిచెల్ శాండర్, దట్ ఈస్ వాట్స్ టు ఇంట్రెస్టింగ్. అండ్ శివం దూబే వర్సెస్ ఫెర్గ్యూసన్, అలాగే హార్దిక్ పాండ్యా వర్సెస్ మ్యాట్ హెన్రీ. సో దీస్ ఆర్ ఆల్ ఇంట్రెస్టింగ్ బ్యాటిల్స్. సో యా, సో లైక్ ఇండియా ఓవరాల్ చూసుకుంటే ఇండియా టాప్ నాచ్ లైక్ మంచి అడ్వాంటేజ్ లో ఉంది. సో ఇండియా విన్ కావాలంటే సంజు శాంసన్ నుంచి మంచి నాకు రావాలి యాజ్ యూజువల్ ఎప్పుడు వస్తుందో. ద ఓన్లీ కన్సర్న్ ఇండియాకి ఏమన్నా ఉందంటే ఇద్దరు నెంబర్ వన్ ర్యాంకర్స్ లైక్ వరుణ్ చక్రవర్తి అలాగే అభిషేక్ శర్మ. సో వాళ్ళిద్దరు కమ్ అక్రాస్, వాళ్ళిద్దరు మంచిగా రావాలి. లెట్స్ సీ. ఇండియా లైక్ ఓవరాల్ చూసుకుంటే ఇండియా చాలా అంటే చాలా అడ్వాంటేజ్ ఉంది. సో ఐఎమ్ గోయింగ్ విత్ ఇండియా. లైక్ ఇండియా వచ్చేసరికి 65% విన్నింగ్ ఛాన్స్ ఉంది. అండ్ న్యూజిలాండ్ వచ్చేసరికి 35. బట్ మెకానీ ఇస్ ద కీ ప్లేయర్. సో తను కానీ ఇన్ కేస్ ఎర్లీ 2 wicket తీసాడా
అండ్ టీమ్ లైక్ ఇఫ్ ఇన్ కేస్ టాస్ గెలిస్తే టీమ్ ఇండియా బ్యాట్ ఫస్ట్ చేసి 220+ స్కోర్ చేయాలి. సమ్వేర్ అరౌండ్ 180 స్కోర్ చేస్తే కష్టం. ఈవెన్ చేంజింగ్ చేసేటప్పుడు కూడా మాక్సిమం లైక్ ఇఫ్ ఇన్ కేస్ మంది ఫస్ట్ బౌలింగ్ అయితే మాక్సిమం 170 రన్స్ కల్లా న్యూజిలాండ్ ఆల్అౌట్ చేయాలి. వాళ్ళు ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు 200+ స్కోర్ చేస్తే ఇండియా అనేది కష్టం. సో డీస్ పాయింట్స్ అనేది ఇంట్రెస్టింగ్. సో డీస్ పాయింట్స్ అనేది కెప్ చేసుకోవాలి సూర్యకుమార్ యాదవ్. So Surya Kumar Yadav should bowl Akshar Patel in the power play, and Jasprit Bumrah should bowl second over, not fourth. Like Hardik Pandya round over, Jasprit Bumrah second over అయిపోయాలి. ఎందుకంటే ఫిన్ అలెన్ అలాగే మ్యాట్ టీమ్ షిఫర్ట్ దేర్ ఆర్ కీ బౌలర్. సో జస్ప్రీత్ బుమ్రా వాస్ ద వన్ గై. సో పవర్ ప్లే లో సెకండ్ ఓవర్ బౌలింగ్ అయ్యాడు. రైట్, యా, దట్స్ ఇట్. దట్స్ ఆల్ ఫ్రమ్ దిస్ వీడియో. సో టాప్ స్కోరర్ ఫ్రమ్ ఇండియా వచ్చేసరికి I'll go with Hardik either Sanju Samson or Surya Kumar Yadav. So I don't think, but top scorer from India వచ్చేసరికి Shivam Dube. I don't know. So I was little confusing. Sanju Samson, I was not confident on him. Ishan Kishan ko issues ఉన్నాయి. So I'll go with either Sanju Samson or Hardik Pandya. So Hardik Pandya, I'll go with Hardik Pandya. So top scorer from India వచ్చేసరికి Hardik Pandya, and top wicket taker from India వచ్చేసరికి Jasprit Bumrah. Top run scorer from New Zealand వచ్చేసరికి Finn Allen. Top wicket taker from New Zealand వచ్చేసరికి Matt Henry. Sorry, McCartney or Matt Henry. So these are my predictions. So India, let's see. India గెలిస్తే పార్టీ అచ్చరంబోలా. సో లెట్స్ సి మీరు కామెంట్ ఏమని చేస్తున్నారు. సో ఇండియా పాజిటివ్ థింగ్స్ ఏంటి, అలాగే నెగిటివ్ థింగ్స్ ఏంటి అనేది కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అలాగే ఎవరు గెలుస్తారు, అలాగే టాప్ స్కోరర్ ఫ్రమ్ ఈచ్ టీమ్ ఎవరో కరెక్ట్ గా కామెంట్ చేయండి. సో కరెక్ట్ గా ప్రిడిక్ట్ చేసిన వాళ్ళకి 500 రూపీస్ నేను ఫోన్ పే చేస్తాను. దట్స్ ఇట్. దట్స్ అప్ ఫ్రమ్ దిస్ వీడియో. మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుద్దాం. సో ఎవరైతే ఈ వీడియో ఇప్పటి వరకు చూసారో, యూ గైస్ ఆర్ ఫ్రీకింగ్ అమేజింగ్. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ లైవ్ పెడదాం, లైవ్ పెట్టాలో వద్దాం, ఫైనల్ మ్యాచ్ కు లైవ్ పెట్టాలి లేదా అని కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఇఫ్ ఇన్ కేస్ లైవ్ పెట్టాలంటే వీ కెన్ ప్లాన్ ఇట్ అండ్ వీ కెన్ డిస్కస్ వైల్. యా, దట్స్ ఇట్. మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు మ్యాన్ ఆఫ్ క్రికెట్. బాయ్ బాయ్. థ్యాంక్ యూ సో మచ్.